హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడిని చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట. సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద దోసకాయ తీసేసుకొని పైన పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఈ దోసకాయ ముక్కల్లోకి నేను ఇక్కడ 10 దాకా పచ్చిమిర్చిని తీసుకున్నానండి. మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఈ దోసకాయ పచ్చడిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. మనకి దోసకాయ ముక్కలు అనేది పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అనేది ఎక్కువ పట్టదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చుంచుకుందామండి. ఎందుకంటే ఈ ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి కాబట్టి ఇలా చుంచి పెట్టుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న చింతపండులోకి వాటర్ వేసుకొని నాననివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చుంచి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని, ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా ఒక 50% వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగి ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు వేపుకున్నట్లయితే మనకి టమాటా ముక్కలన్నీ కూడా ఇలా సాఫ్ట్గా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వేశాక ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1-2 పల్స్ ఇవ్వాలండి. ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి. మనకి దోసకాయ పచ్చడి అనేది ముక్కలుగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకుంటే పచ్చడి అనేది ఇంకా రుచిగా ఉంటుందండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కల్ని, 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని చిటపటమన్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చళ్ళలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా పచ్చళ్ళలో కలిసేటట్లు బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి తయారైందండి. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మరి ఫ్రెండ్స్, నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి రోటి పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.